హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ విధానాల ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ని అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఎటువంటి ఫీజు లేకుండానే అభ్యర్థుల యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, ఈ నోటిఫికేషన్ ఏ జిల్లా నుంచి రిలీజ్ అయింది, ఏ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు, అలానే అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులకు కూడా చేరువవుతుంది. సో ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటినీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇక భర్తీ చేస్తున్న పోస్టుల వారీగా వేకెన్సీస్ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మొదటి పోస్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అనమాట. 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ రోస్టర్ పాయింట్ వారీగా అంటే కేటగిరీ వారీగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఏ కేటగిరీ వారు అప్లై చేసుకోవాలని చెప్పి సో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. అలాగే వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి ఒక నెలకి 18,500 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఇక సెకండ్ వన్ చూసినట్లయితే ల్యాబ్ అటెండర్ అనమాట. మెకానికల్ డిపార్ట్మెంట్ సంబంధించి 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి 1 పోస్టును భర్తీ చేస్తున్నారు. ఇక మెకానికల్ డిపార్ట్మెంట్ సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఫిట్టర్, టర్నర్, మెకానిస్ట్, వెల్డర్ లేదా ఇతర ఈక్వల్ క్వాలిఫికేషన్లు అనమాట. మెకానికల్ ట్రేడ్కి సంబంధించినటువంటి ఐటీఐ రంగంలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలానే ఐటీఐ పాస్ సర్టిఫికేట్తో పాటుగా ఐటీఐ తర్వాత 1 సంవత్సరం అనుభవం కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. లేదా డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ 1 సంవత్సరం అనుభవంతో పాటు ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. వీరి శాలరీ వచ్చేసి 15,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఇక ఎలక్ట్రికల్ ల్యాబ్ అటెండర్కి సంబంధించి కూడా ఎలక్ట్రీషియన్ లేదా సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పాస్ సర్టిఫికేట్తో పాటుగా ఐటీఐ తర్వాత 1 సంవత్సరం అనుభవం కూడా మెన్షన్ చేశారు. లేదంటే డిప్లొమాలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ DEEE 1 సంవత్సరం అనుభవంతో పాటు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 15,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక థర్డ్ వన్ చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ అనమాట. 3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేవలం 7వ తరగతి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే సైకిల్ కూడా తొక్కటం వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. వీరి శాలరీ కూడా 15,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 3 రకాల ఉద్యోగాలను 8 కాలాలను భర్తీ చేస్తారు. అన్నింటినీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇక ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే అభ్యర్థులకు వచ్చేసి 27/3/2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి మరియు 42 సంవత్సరాలు మించకుండా ఉండాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అనమాట. ఇక SC, ST, BC అభ్యర్థులకి 5 సంవత్సరాల వయసులో ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎవరు అప్లై చేసుకోవాలని చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి అనంతపురం జిల్లా నుంచి రిలీజ్ అయింది కాబట్టి అనంతపురం జిల్లా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ సంబంధించినటువంటి ఫార్మాట్ని ఈ నోటిఫికేషన్ కింది భాగంలో మనకి ప్రొవైడ్ చేశారనమాట. సో అప్లికేషన్ ఫార్మాట్ మనం డౌన్లోడ్ చేసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ మనం క్యాండిడేట్ వెళ్ళి ప్రత్యక్షంగా అంటే స్వయంగా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు, లేదంటే పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో అడ్రస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఈ అడ్రస్కి వచ్చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 8/6/2026 నుంచి 20/6/2026 వరకు అనమాట. జూన్ 8వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు వరకు కూడా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక అవసరమైన అన్ని సర్టిఫికేట్ల మీద అటెస్టేషన్ చేసి అప్లికేషన్తో పాటుగా మనం సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే తగిన పోస్టల్ స్టాంపులతో 2 చిరునామా కవర్లు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సైజులు కూడా వాటి ప్రకారంగా మనం సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ప్రతి పోస్ట్ కూడా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే వేరువేరుగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సో ఒక సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే సో మొదటిగా అభ్యర్థులకు ఉన్నటువంటి అర్హతలు, అనుభవం ఆధారంగా, ప్రతిభ ఆధారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ కనుక ఎక్కువ వచ్చినట్లయితే స్కిల్ టెస్ట్ లేదా రాత పరీక్ష లేదా రెండింటి ద్వారా కూడా ఎంపిక చేసే అవకాశం ఉంటున్నట్టు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక మరి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ లేదా ఎగ్జామ్కి సంబంధించి వచ్చేసి 2/7/2026 నుంచి 3/7/2026 తేదీల్లో ఈ యొక్క ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నట్టు క్లియర్గా మెన్షన్ చేశారు. జూలై 2వ తారీఖున అలాగే జూలై 3వ తారీఖున ఈ యొక్క రిటర్న్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ లేదా ఎంట్రీ కండక్ట్ చేసే సెలక్షన్ ప్రొసీజర్ జరగబోతుంది. సో అడ్రస్ ప్రొవైడ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ప్రభుత్వ పాలిటెక్నిక్ నార్పల్లో నిర్వహించబడుతుంది అనమాట. ఈ అడ్రస్లో వెళ్ళి మనం పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటలకల్లా అక్కడ హాజరు కావాల్సి ఉంటుంది. సో సాంకేతిక పోస్ట్ అంటే ల్యాబ్ అటెండర్కి సంబంధించి 2/7/2026
మిగతా పోస్టులకు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్కి, ఆఫీస్ సబార్డినేట్కి 3/7/2026న ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కంపల్సరీగా డేట్స్లో మనం పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగని మనం చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ నార్పల అనంతపురం జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి నార్పల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ యొక్క ఉద్యోగాలని అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో ఇంపార్టెంట్ డేట్స్ అని చూసినట్లయితే 8/6/2026 నుంచి 20/6/2026 వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ వెళ్ళి డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు, లేదంటే పోస్టల్ ద్వారా కూడా సబ్మిట్ చేసుకోని చెప్పి అవకాశం ఇచ్చారు. కాబట్టి రెండిట్లో ఏదో దగ్గర అప్లికేషన్ సబ్మిట్ చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ డిజైన్ కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.